ఈ రోజు మన జన్మలన్నీ ధన్యమైపోయాయి. దైవ దర్శనం అయినప్పుడు కూడా కలగనంత ఆనందం ఈ రోజు కలుగుతుంది. కోట్ల రూపాయలతో బూట్ల బిజినెస్ చేసేవాడికి కాలికి ముళ్ళు గుచ్చుకుని కాలే తీసేశారన్నట్టు అద్భుతమైన బ్రతికంతా బ్రతికి ఆఖరికి ఈ ఎంగిలి గిన్నెలు కడుక్కునే దుస్థితి పట్టింది. చీ 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 చీ. అంతేనమ్మా, అంతే. దీపం ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. దీపం ఆరిపోయాకే చీకట్లో దీపం ఆరిపోయిందని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీ దుస్థితి కూడా అంతే. అభి విలువ మీరు ఎప్పటికైనా తెలుసుకోండి. పాపం అత్తయ్య గారు అనవసరంగా నా వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఏంటమ్మా అభి, బాధపడుతున్నావా? పాపం అందరూ నా వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా మావయ్య. అవునా? నిజమే. అయితే గడప దాటి లోపలికి వచ్చేయమ్మా. నాకు కావాల్సింది కూడా అదే. అది కాదు మావయ్య గారు, అసలే అత్తయ్య గారికి ఒంట్లో బాగోదు. అత్తయ్య అంత పని చేయడం అంత మంచిది కాదు. అమ్మా అభి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ చేత వీళ్ల చేత చాకరీ చేయించుకోవడమే తెలుసమ్మా. అవసరమైన వాళ్ళు కూడా అనరాని మాటలనడమే తెలుసు. కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు మనుషుల విలువ తెలుసుకుంటారు. మనకు కావలసిన వాళ్ళు లేకుంటే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు.